హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి అట్ ప్రెజెంట్ ఈ వీడియో మీరు చూసే టైంకి మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో మేబీ మీ వైఫ్ అవ్వచ్చు, మీ హస్బెండ్ అవ్వచ్చు, మీ లవర్ అవ్వచ్చు, మీ క్రష్ అవ్వచ్చు. సో ఎవరైనా అవ్వచ్చు, ఒక స్పెసిఫిక్ పర్సన్ అనేది కాదు. సో ఎవరి కోసం చూడాలి అనేది మీ ఇంట్యూషన్ని అడగండి. మీ ఇంట్యూషన్ చెప్తుంది. ఎవరి కోసం మీరు ఈ రీడింగ్ ఓపెన్ చేశారో ఆ పర్సన్ ఫీలింగ్స్ అని మీరు అనుకోండి. ఓకే. సో మీరు రీడింగ్ చూస్తున్నారు, నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. సో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వంది, మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి తప్పకుండా స్కిప్ చేసేయచ్చు. ఫోర్స్ఫుల్గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్లోకి అటెండ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. ఎంత పర్సెంటేజ్ మీతో కనెక్ట్ అవుతుంది చూసుకొని రీడింగ్ని మీరు రెజొనేట్ చేసుకోవచ్చు. ఓకే. మేబీ ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఇష్టపడే పర్సన్ అవ్వచ్చు, మీ లవర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో ఈ పర్సన్తో ఎట్ ప్రజెంట్ మీరు కాంటాక్ట్లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా, ఆర్ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే. ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఈ రీడింగ్ మీ ముందుకు ఇప్పుడు వచ్చినా, లేకపోతే నేను పోస్ట్ చేసిన వెంటనే మీరు చూసినా, లేకపోతే ఒక 1 ఇయర్ తర్వాత ఇది మీ ముందుకు వచ్చినా కూడా అప్పుడు కూడా మీకు దీంట్లో ఉన్న మెసేజ్ మీకు అవసరం ఉంటుంది కాబట్టి ఆ రీడింగ్ మీ ముందుకు వస్తుంది. టారో రీడింగ్స్ అనేది ఎనర్జీ టూల్ కాబట్టి, ఎనర్జీ వర్క్ కాబట్టి, సో దానికి లిమిటేషన్స్ అంటూ ఏమీ ఉండదు. సో ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చు అండ్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా చూడొచ్చు. ఓకే. లెట్స్ నాట్ వేస్ట్ మచ్ టైం. సో రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. కార్డ్స్ షఫల్ చేసే ఎంతసేపు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో వాళ్ళ ఎనర్జీస్ పిక్ అవ్వాలి, వాళ్ళ ఫీలింగ్స్ పిక్ అవ్వాలి అని చెప్పి కోరుకోండి. సో పాజిటివ్ నెగిటివ్ ఏది ఆలోచించద్దు, వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. దాట్స్ ఇనఫ్. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ చేయండి. మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అంటే కనుక మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా తెలుసుకోవాలి. ఆ పర్సన్కి మీరంటే ప్రేమ ఉందా లేదా, అట్ ప్రజెంట్ మీరు ఆ పర్సన్కి కాంటాక్ట్ చేయవచ్చా లేదా, ఫర్దర్గా ఈ రిలేషన్ వెళ్తుందా, ఇక్కడితో ఎండ్ అయిపోతుందా, లేకపోతే మీరే మూవ్ ఆన్ అవ్వాలా, సో వెయిట్ చేస్తే ఏమైనా యూజ్ ఉంటుందా లేదా అనేది మీకు తెలుసుకోవాలి అంటే కనుక ఆ పర్సన్ ఆలోచనలు ఏంటి, ఆ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి, ఆ పర్సన్కి మీరంటే ప్రేమ ఉందా, జస్ట్ అట్రాక్షన్ మాత్రమేనా, మీ జాబ్ గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు. సో మీరు దేనికోసం పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి అనిపించినా సరే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండొచ్చు, హెల్త్ వైజ్ కావచ్చు, దేనికోసం మీరు రీడింగ్ తీసుకోవాలనిపించినా సరే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. పర్సన్ నేమ్ తలుచుకోండి, మెమరీస్ గుర్తు చేసుకోండి. చూద్దాము. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అట్ ప్రజెంట్ మా వ్యూయర్స్ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూయర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. డిసీట్, కాన్స్టెంట్, డెసిషన్, expectations,
impatience, travel, rejuvenation, fascination, control, confession. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి వార్నింగ్, యు ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్. సో మీ బిహేవియర్ వల్ల ఇక్కడ మీ పర్సన్ని మీరు లూజ్ చేసుకుంటున్నారు అనే ఫీలింగ్లో ఉన్నారు వీళ్ళు. సో వెయిట్ ఏ సెకండ్. క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారు. మేబీ ఈ పర్సన్ లైఫ్లో వేరే ఎవరైనా అదర్ పర్సన్ ఉండొచ్చు, మీకు తెలియకుండా వేరే వాళ్ళతో, మీ శత్రువులతో కానీ లేకపోతే మీకు అగైనెస్ట్గా ఎవరైనా చెప్తే వాళ్ళతో చేతులు కలిపి ఇక్కడ మిమ్మల్ని ఈ పర్సన్ మోసం చేశారు. చూడండి, మీ శత్రువులతో ఈ పర్సన్ చేతులు కలిపి మిమ్మల్ని మోసం చేశారు, మిమ్మల్ని చాలా చీట్ చేశారు. మీతోనే ఉంటూ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా చీట్ చేశాను అనే ఫీలింగ్లో ఈ పర్సన్ ఉన్నారు. నేను నిన్ను చాలా మోసం చేశాను, నేను నీకు చాలా అబద్ధాలు చెప్పాను, నీకు అగైనెస్ట్ అయ్యాను, నీ రియాలిటీ తెలుసుకోలేకపోయాను, నీ మంచితనం తెలుసుకోలేకపోయాను, నిన్నే మోసం చేశాను అనే ఫీలింగ్లో ఈ పర్సన్ ఉన్నారనమాట. సో చూడండి, కింగ్ ఆఫ్ కప్స్. ఇప్పుడు ఈ పర్సన్ మీ విషయంలో చాలా ఎమోషనల్ అవుతున్నారు. సో మీరు ఈ పర్సన్ విషయంలో ప్రేమగా ఉన్నప్పుడు, ప్రేమ చూపించినప్పుడు, ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు, తన విషయంలో మీరు జెన్యూన్గా ఉన్నప్పుడు, అప్పుడంతా ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని లైట్ తీసుకున్నారు. సో మీతో ఉంటున్నట్టుగా యాక్ట్ చేసి, మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి, మిమ్మల్ని కన్విన్స్ చేసి, తన కన్వీనియన్స్కి అనుకూలంగా ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేస్తూ కానీ, మోసం చేస్తూ కానీ, మీకు అబద్ధాలు చెప్తూ కానీ, మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ కానీ, మీకు కోల్డ్గా బిహేవ్ చేస్తూ కానీ ఈ పర్సన్ వచ్చారు. కానీ ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. మీరంటే ఈ పర్సన్కి ఇష్టం కానీ, ఫీలింగ్స్ కానీ డెవలప్ అవ్వడం స్టార్ట్ అయింది. కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఈ పర్సన్ మిమ్మల్ని ఎట్ ప్రెజెంట్ లవ్ చేస్తున్నారు. సో చేసిన మిస్టేక్స్కి కూడా ఈ పర్సన్ చాలా గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారు. కాన్స్టెంట్. లవింగ్ యూ ఇస్ లైక్ బ్రెతింగ్, హౌ కెన్ ఐ స్టాప్. సో నిన్ను ప్రేమించడం అనేది నాకు తెలియకుండానే జరిగిపోతుంది. మీకు అతనికి తెలియకుండానే లేకపోతే ఆమెకి తెలియకుండానే మీరంటే ఈ పర్సన్కి ప్రేమ అనేది స్టార్ట్ అయింది. మిమ్మల్ని మోసం చేశారు కదా, మిమ్మల్ని మోసం చేశాను అనే గిల్టీలో ఈ పర్సన్కి మీరంటే లవ్ ఫీలింగ్ కానీ, ప్రేమ ఫీలింగ్ కానీ స్టార్ట్ అయింది. అండ్ లేదు అంటే ఈ పర్సన్కి మీ ఫ్రెండ్స్ని నమ్మి మిమ్మల్ని మోసం చేశారు, వాళ్ళు మాటలు నమ్మి, లేకపోతే ఫ్రెండ్స్ని నమ్మి కానీ, లేకపోతే ఫ్యామిలీని నమ్మి కానీ, థర్డ్ పార్టీస్ని నమ్మి కానీ ఈ పర్సన్ మీ విషయంలో రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారు, రాంగ్ చాయిసెస్ చేశారు. సో మీ ఇద్దరు రిలేషన్కి అగైనెస్ట్గా సంబడి ఎవరో పాలిటిక్స్ అయితే ప్లే చేశారు. దానిలో ఈ పర్సన్ కూడా మునిగిపోయారు, వాళ్ళ మాయలో పడిపోయారు, వాళ్ళ ట్రాప్లో పడిపోయారు. ఈ పర్సన్ వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి మిమ్మల్ని దూరం పెట్టారు. లేదు అంటే ఈ పర్సన్ లైఫ్లోనే ఆల్రెడీ ఎవరైనా ఈ పర్సన్ని చీట్ చేసైనా ఉండాలి. ఎవరైనా ఈ పర్సన్ ఆల్రెడీ చీట్ చేసి ఉండాలి. ఈ పర్సన్ ప్రేమ ఎమోషన్స్ని ఎవరో చీట్ చేసి ఉండాలి. మేబీ అది మీరు కానీ, లేకపోతే వేరే ఇంకెవరైనా తన లైఫ్లో ఇంకెవరైనా ఉండుంటే పాస్ట్ పర్సన్ కానీ, లేకపోతే తన లైఫ్లో ప్రజెంట్ ఉంటున్న పర్సన్ కానీ ఈ పర్సన్ని చీట్ చేశారు. అందుకే ఈ పర్సన్ మీ విషయంలో ఎమోషనల్ అవుతున్నారు. సో ఇక్కడ నాకు 2 ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. సిచ్యువేషన్ ఎలా ఉందో మీరే డిసైడ్ చేసుకోండి. సో మిమ్మల్ని ప్రేమించడం అయితే ఈ పర్సన్ కాన్స్టెంట్గా తనకి తెలియకుండానే చేస్తూ ఉంటారంట. లవింగ్ యూ ఇస్ లైక్ ఎ బ్రెతింగ్, హౌ కెన్ ఐ స్టాప్. సో నేను ఎట్లా కంట్రోల్ చేసుకోగలుగుతాను, నాకు తెలియకుండానే నా మనసు నీ వైపు వచ్చేస్తుంది, నా మనసు పదే పదే నిన్నే గుర్తు చేస్తుంది.
నువ్వే కావాలి అనేది గుర్తు చేస్తుంది. సో తిరిగి 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 మళ్ళీ నీ దగ్గరికే వస్తుంది. నేను ఎట్లా ఆపగలను? మేబీ మీకు మీ పర్సన్కి మధ్య సోల్మేట్ కనెక్షన్ ఉందని కానీ, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఉందని కానీ, లేకపోతే పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉందని కానీ, అది తెలియచ్చు తెలియకపోవచ్చు కాన్స్టెంట్గా, బట్ మిమ్మల్ని గుర్తు చేస్తుంది. మీతోనే ఈ పర్సన్ ఫ్యూచర్ ఉంటుంది అని ఈ పర్సన్కి గుర్తు చేస్తుంది తన హార్ట్. వాళ్ళు మిమ్మల్ని ఆలోచించకుండా, మిమ్మల్ని తలుచుకోకుండా, మిమ్మల్ని గుర్తు చేసుకోకుండా అయితే అస్సలు ఉండలేరు. వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకునే కెపాసిటీ కూడా లేదు. బికాస్ వాళ్ళు మీకు అలవాటు అయిపోయారు. సో హ్యాంగ్డ్ మ్యాన్ చూడండి, మీతో ఏ పర్సన్ స్ట్రక్ అయిపోయారు. సో కంటిన్యూస్గా ఈ పర్సన్ మైండ్లో థాట్స్ మీ గురించే వస్తాయి. స్ట్రక్ సిచ్యువేషన్లో ఉన్నారు. కాన్స్టెంట్గా మీ గురించే ఆలోచిస్తారు. కాన్స్టెంట్గా ఈ పర్సన్కి థాట్స్ మీ గురించే ఉంటాయి. మీతోనే స్ట్రక్ అయిపోయారు. మీ మెమరీసే గుర్తొస్తూ ఉంటాయి. సో అటు మిమ్మల్ని లెట్ గో చేయలేకపోతున్నారు, మీతో కలిసి హ్యాపీగా ఉండలేకపోతున్నారు. అన్నీ తనకి తెలియకుండానే తను మీతో స్ట్రక్ అయిపోయారు. డెసిషన్, ఇట్స్ టైమ్ టు డిసైడ్ సంథింగ్ ఫర్ దిస్ రిలేషన్. మీకు మీ పర్సన్కి మధ్య ఉన్న ఈ రిలేషన్ విషయంలో తను ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు. సో జడ్జ్మెంట్, ఒక ఫైనల్ డెసిషన్. జడ్జ్మెంట్ కూడా డెసిషనే. సో అవేకనింగ్ అయితే ఈ పర్సన్కి అయింది. రియలైజేషన్ అయితే అవుతున్నారు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే డెసిషన్ అనేది కూడా యూనివర్స్ మీద, గాడ్ మీద లీవ్ చేసేస్తున్నారు. స్పిరిట్ గైడ్స్ మీద కానీ, యూనివర్స్ మీద కానీ ఈ పర్సన్ లీవ్ చేసేస్తున్నారు. సో తనకి ఏదో ఒక క్లారిటీ ఇవ్వమని, ఏదో ఒక నిర్ణయం తీసుకునే ఆ కెపాసిటీ తనకి ఇవ్వమని, తనకు ఆ ధైర్యం ఇవ్వమని, తనకు ఆ సపోర్ట్ ఇవ్వమని, ఈ రిలేషన్ కోసం ఏదో ఒక డెసిషన్ తీసుకునే ధైర్యం ఇవ్వమని, సపోర్ట్ ఇవ్వమని, ఆ తెగింపు అవ్వచ్చు, ఆ ధైర్యం అవ్వచ్చు, ఆ స్ట్రాంగ్నెస్ కావచ్చు, ఇవ్వమని ఈ పర్సన్ యూనివర్స్కి ప్రే చేస్తున్నారు. ఎక్స్పెక్టేషన్, సో మేబీ ఈ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే మీ నుంచి మీరేమన్నా మెసేజ్ చేసుంటే, మీరేమన్నా కాల్ ఆ పర్సన్ ఏమన్నా మీకు కాల్ ఆర్ మెసేజ్ చేసుంటే మీరు మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లేదు అంటే మీ సైడ్ నుంచే కాల్ ఆర్ మెసేజ్ రావాలని ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆర్ ఎల్స్ ఇనిషియేషన్ ఫస్ట్ మీరే తీసుకోవాలని కూడా ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూద్దాం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేసి. తన్ని అర్థం చేసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 3 of Wands, తన కోసం వెయిట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తనకి మీరంటే ఇష్టం ఉంది. తన కోసం మీరు ఎదురు చూడాలి. తను అర్థం చేసుకొని తన కోసం ఎదురు చూడాలని ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్, నాకు తెలిసి ఈ పర్సన్ ఎట్ ప్రజెంట్ వాళ్ళ కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం ఫోకస్ చేస్తున్నారు. సో లైఫ్లో సింగిల్గా ఉంటున్నారు. మేబీ మీ ఇద్దరు లైక్ అట్ ఏ ప్లేస్లో జాబ్ చేస్తూ ఉండొచ్చు. కెరియర్ ఓరియంటెడ్గా పర్సన్ ఉంటున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. దూరం నుంచి ఈ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. లేదు అంటే ఒకవేళ మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్నా కూడా ఈ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. సో మిమ్మల్ని కలిసే రోజు త్వరగా రావాలని ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. త్వరగా రావాలని కోరుకుంటున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆశపడుతున్నారు. మీరు తను దగ్గరయ్యే రోజు త్వరలో రావాలని ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ తగ్గాలని ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో తను ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి దానికి అని ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, ఇంపేషన్స్, లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు వెయిట్, డైయింగ్ టు మీట్ యూ. సో మిమ్మల్ని కలవాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఎదురు చూసి 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 ఈ పర్సన్ అలసిపోయారంట. అలా ఫీలింగ్ ఏంటంటే ఇంకా నాకు ఎదురు చూసే ఓపిక లేదు, ఎలాగైనా సరే నాకు నిన్ను కలవాలి. మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వాలి అని అడగొచ్చు. నేను ఇంకా వెయిట్ చేయలేను,
నాకు ఒక్కసారి నేను చూడాలనిపిస్తుంది, నీతో మాట్లాడాలనిపిస్తుంది, లైఫ్ చాలా చిన్నది, ఇంకా నేను ఎదురు చూడలేను, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు కలుస్తావు అని ఈ పర్సన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నారు. లేదంటే మీట్ అవ్వడానికి పర్సన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నారు. లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు వెయిట్ ట్రయింగ్ టు మీట్ యూ. సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో మేబీ ఈ పర్సన్ మీకు మెసేజ్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అవుట్ ఆఫ్ నో వే ఈ పర్సన్ మీకు మెసేజ్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. మీ ఫొటోస్ చూస్తున్నారు, మీకోసం ఈ పర్సన్ ఏడుస్తున్నారు. మీ ఫొటోస్ చూస్తున్నారు, మీ వీడియోస్ చూస్తున్నారు, మీ స్టేటస్, మిమ్మల్ని చేస్ చేస్తున్నారు, మిమ్మల్ని స్పై చేస్తున్నారు. సో మీ ఫొటోస్ చూసుకుంటూ మీరు ఎప్పుడు ఆన్లైన్కి వస్తున్నారు, ఎప్పుడు ఆఫ్లైన్కి వెళ్తున్నారు అన్నీ చెక్ చేస్తున్నారు, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. సో మిమ్మల్ని చూడాలి, ఎట్లాగైనా సరే మిమ్మల్ని చూడాలి, మీతో మాట్లాడాలి. సో మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్లో ఒక గ్రౌండింగ్ ఎనర్జీ రావాలి, ఒక స్టెబిలిటీ రావాలి, గ్రోత్ వైపు ఈ రిలేషన్ ముందుకు వెళ్ళాలి, మిమ్మల్ని కలవాలి, మీతో చాలా మాట్లాడాలి అని ఈ పర్సన్కి ఉంది. క్వీన్ ఆఫ్ వ్యాన్స్. సో ఈ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు. సో రెండు క్వీన్ ఎనర్జీనే. ఫైర్తో పాటు గ్రౌండింగ్ కూడా కావాలని ఈ పర్సన్లో ఉంది. స్పీడ్గా మీకు మెసేజ్ చెయ్యాలి అనేది ఈ పర్సన్కి ఉంది. మేబీ మీరు మెసేజ్ రిసీవ్ చేసుకోవచ్చు ఈ పర్సన్ నుంచి. ట్రావెల్. లెట్స్ గో ఆన్ ఏ లాంగ్ డ్రైవ్ టు బీ లాస్ట్ విత్ ఈచ్ అదర్. సో మీతో కలిసి ఈ పర్సన్ ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారు, ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకోవాలి. సో మీరు ట్రావెల్ అవ్వాలి కలిసి. సో మీ ఇద్దరి మధ్య ఎలాంటి సిచ్యువేషన్స్, ఎలాంటి బ్రేకప్స్ జరగకుండా ఉండాలి అంటే మీ ఇద్దరు కలిసి ట్రావెల్ అయితే అంతా మర్చిపోయి హ్యాపీగా ఉండొచ్చు అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా, లేకపోతే ఏదైనా బ్రేకప్ జరిగినా కూడా మీతో కలిసి మళ్ళీ ట్రావెల్ అయితే అన్నీ మర్చిపోవచ్చు అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. లేదు అంటే తన లైఫ్లో ఏదైనా బ్రేకప్ జరిగి ఉంటే కనుక మీతో కలిసి ట్రావెల్ అయితే మేబీ అది థర్డ్ పార్టీతో బ్రేకప్ అవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీతో మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు, లేదు అంటే మీతోనే ఈ పర్సన్కి బ్రేకప్ జరిగి ఉండొచ్చు, లేదు అంటే సో మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఏదైనా జరిగి ఉంటే కనుక ఈ పర్సన్ మళ్ళీ మీతో కలిసి మీ ఇద్దరి మధ్య ప్యాచప్ చేసుకోవాలి. ఆల్ ఆఫ్ సడన్ మీకు సర్ప్రైజ్ ఇవ్వాలి, మీ దగ్గరికి రావాలి, వచ్చేసి ఈ పర్సన్ మనం కలిసి లాంగ్ డ్రైవ్కి వెళ్దామా, మళ్ళీ మనం కలిసి హ్యాపీగా ఉందామా అని అడగాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. స్ట్రెంగ్త్. ఈ పర్సన్ కరేజ్ అయితే చాలా ఉంది, ధైర్యం అయితే చాలా ఉంది. ఓటమిని ఒప్పుకోవడానికి ఈ పర్సన్ రెడీగా లేరు. ఎంత తను వద్దు అని మీరు చెప్పినా, మీరు వద్దని తను చెప్పినా, బట్ స్టిల్ ఈ పర్సన్ తిరిగి గెట్ బ్యాక్ అవుతారు, మళ్ళీ ట్రై చేస్తారు. రిజర్వనేషన్. ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐఎమ్ విత్ యూ. సో మీతో ఉన్నప్పుడు ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా హ్యాపీగా. కానీ మీరు తనతో ఉంటే తను ఏదో తెలియని ఎనర్జీ కానీ, తెలియని స్పార్క్ కానీ, తెలియని హ్యాపీనెస్ కానీ ఫీల్ అవుతారు. మీతో ఉంటే లైట్ ఎనర్జీలోకి వస్తారు, మీతో ఉంటే చైల్డ్ ఎనర్జీలోకి వచ్చేస్తారు, మీతో ఉంటే ఆ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటారు. తన ప్రెషర్స్ కానీ, తన స్ట్రెస్ కానీ, తన లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ మర్చిపోయి మీతో హ్యాపీగా ఉంటారు, క్యాజువల్గా ఉంటారు. సో ఎలాంటి కండిషన్స్ ఉండవు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో కాబట్టి మళ్ళీ మీతో కలిసి హ్యాపీగా ఉండాలని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. మీతో ఉన్నప్పుడు తనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీరు చూసుకుంటారు, తన్ని హ్యాపీ చేస్తారు మీరు. సో అందుకే మళ్ళీ మీతో కలవాలి, మీతో ఎంజాయ్ చేయాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ వ్యాన్స్ చెప్పాను కదా, మేబీ ఈ పర్సన్ మీకన్నా ఏజ్లో చిన్న అయి ఉండొచ్చు.
లైట్ ఎనర్జీలోకి వస్తారు. అవుట్ ఆఫ్ నో వే ఈ పర్సన్ మీకు కాల్ ఆర్ మెసేజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది. బికాస్ వాళ్ళు మీతో రిజర్వనేషన్ అవ్వాలి అనుకుంటున్నారు. సో ఏదో ఒకటి ప్లాన్ అయితే డెఫినెట్లీ చేస్తారు. మళ్ళీ మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతారు. మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు ఫర్ ష్యూర్గా. పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు అప్రోచ్ అవుతారు. మీతో కలిసి హ్యాపీగా ఉండడానికి ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలని అనుకుంటున్నారు. ఫ్యాసినేషన్, యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ. సో ఫ్యాసినేషన్ కానీ, డ్రీమ్స్ కానీ, డే డ్రీమింగ్స్ కానీ ఈ పర్సన్కి మీరంటే చాలా ఉంది. సో నైట్ ఆఫ్ పెంటికల్స్, స్లోగా అయినా సరే మీ ఇద్దరు మళ్ళీ కలిసి హ్యాపీగా ఉండాలి. ఒకరికొకరు అండర్స్టాండ్ చేసుకుంటూ అన్ని విధాలుగా కలిసి సంతోషంగా ఉండాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. మీ క్యూట్ స్మైల్ ఈ పర్సన్ని మళ్ళీ మీ వైపు వచ్చేలాగా చేస్తుందంట. మీ స్మైల్ అంటే ఈ పర్సన్కి చాలా ఇష్టం. ఓకే. కంట్రోల్, యువర్ ఓన్లీ మైండ్, బీ ఇన్ యువర్ లిమిట్స్. సో ఈ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేయాలి అనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ స్వర్డ్స్, ఇంకెవరితోనూ మాట్లాడకు, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఆన్లైన్లో ఈ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మీ ఇన్స్టా అకౌంట్స్ కానీ, మీ ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ ఈ పర్సన్ స్పై చేస్తున్నారు మిమ్మల్ని. సో మీకు వార్నింగ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు. మిమ్మల్ని కంట్రోల్ చేయాలని అయితే అనుకుంటున్నారు. యువర్ ఓన్లీ మైండ్, బీ ఇన్ యువర్ లిమిట్స్. సో నువ్వు నాకు మాత్రమే సొంతం, వేరే వాళ్ళతో మాట్లాడితే నేను అసలు ఊరుకోను, నేను అసలు తట్టుకోలేను అని మీకు ఈ పర్సన్ వార్నింగ్ ఇవ్వాలి అనుకుంటున్నారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునే సమస్య లేదు అని చెప్పి ఈ పర్సన్ వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నారు. చారియట్, సో చారియట్ అంటే మీనింగ్ ఈ పర్సన్ నువ్వు ప్లేయర్ ఎనర్జీలోకి వెళ్ళి వేరే వాళ్ళతో మాట్లాడితే ఊరుకోను అని చెప్పాలి అనుకుంటున్నారు. నాకు తెలియకుండా ఇంకెవరితో అయినా మాట్లాడినా, ఇంకెవరితో అయినా క్లోజ్గా మూవ్ అయినా, సీక్రెట్ రిలేషన్షిప్స్ ఏదైనా మెయింటైన్ చేసినా నాకు అసలు నచ్చదని ఈ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్నారు. కన్ఫెషన్, ఐ ఫీల్ జెలస్ అండ్ యాంగ్రీ బికాస్ ఐ లవ్ యూ డీప్లీ. సో ఈ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే వాళ్ళు మీ విషయంలో చాలా జెలస్గా కానీ, చాలా కోపంగా కానీ ఫీల్ అవుతున్నారంట. ఎందుకంటే మీరంటే చాలా ఇష్టం ఉంది, మీరంటే చాలా ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళు జెలస్గా ఫీల్ అవుతున్నారు, కోపంగా ఫీల్ అవుతున్నారని చెప్పాలనుకుంటున్నారు. సో 4 ఆఫ్ వ్యాండ్స్, వాళ్ళు మీతో కమిటెడ్ రిలేషన్షిప్ కావాలి, మీతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలి, మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది బ్యాలెన్స్ అవ్వాలి. 11 ఎనర్జీ బ్యాలెన్స్ అవ్వాలి, మ్యారేజ్ అవ్వాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. లేదా మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. బట్ అది జరగట్లేదేమో, అందుకే ఈ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్నారు. ఐ ఫీల్ జెలస్ అండ్ యాంగర్ బికాజ్ ఐ లవ్ యూ డీప్లీ. సో ఆ పర్సన్ మిమ్మల్ని చాలా డీప్గా లవ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఆ పర్సన్ ఒకవేళ పట్టించుకోకపోతే మీకు తన సైడ్ నుంచి వార్నింగ్ ఇవ్వాలి అనుకుంటున్నారు. డెవిల్ ఎనర్జీ, బికాస్ ఈ పర్సన్కి మీ అవసరం ఉంది. ఆర్ ఎల్స్ ఈ పర్సన్ మైండ్లో మీ గురించి ఎవరైనా బ్యాడ్గా చెప్తున్నారు. దానివల్ల ఈ పర్సన్ జెలస్ అండ్ యాంగర్గా ఫీల్ అవుతున్నారు. సో ఇదేనండి వాళ్ళ ట్రేడింగ్. ఎంతమందికి రెజనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు పర్సనల్గా రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.